అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. మరొక యెజబెలు బోధన చూద్దాం రండి. అదేమిటంటే నమ్మి బాప్తీసం పొందిన తర్వాత అభిషేకం పొందడం అవసరం లేదనేటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధ బోధ, దయ్యపు బోధ. నమ్మి బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వస్తాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది హృదయంలోనికి వచ్చేటువంటి వరము. ఇది పరిశుద్ధాత్ముడు బాప్తిసం పొందినప్పుడు వచ్చి ఎప్పటికీ మనతో ఉంటాడు. అయితే పరిశుద్ధాత్ముడే మన శిరస్సుల మీదకి కూడా వస్తాడు అభిషేకముగా. ఆయన వచ్చినప్పుడు మనకు శక్తి కలుగుతుంది. దేవుని కొరకు శూరకార్యాలు, గొప్ప కార్యాలు చేయగలుగుతాము. అయితే దీనిని ఖండిస్తున్నారు. ఇది లేదు అని చెబుతున్నారు, ఇది అవసరం లేదంటున్నారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. సాక్షులుగా దేవుని కొరకు బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి. ఆయననే ఆ కార్యం జరిగించుకుంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి 7 మనుషులను మాకు అప్పగించండి, వారు దేవుని కొరకు సహకరిస్తారు అని మాట్లాడతారు అపోస్తలులు కలిసి మరి కొంతమందిని అభిషేకించారు. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు. దేవుని పని చేయాలంటే పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నటువంటి వారు కావాలి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, ఫర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వీరేందంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారు. బర్నబా దేవుని కొరకు ఆత్మతో నింపబడినటువంటి వాడు. ఏమండి, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే 22 నుంచి చదువుతాను. వారిని గురించి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయకు పంపిరి. 23, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినటువంటి వ్యక్తులను దేవుడు వాడబడ్డప్పుడు అనేకులు ప్రభు తట్టు నడిపించబడ్డారు. అక్కడ దైవ కార్యం జరిగింది. దేవునికి గొప్ప సాక్షులుగా వారు నిలబడ్డట్టుగా మనము చూడగలుగుతాము. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ అతడు చెబుతాడు, నేను ఆత్మవశుడనైనాను, ఆత్మతో నేను నింపబడ్డాను అని చెబుతాడు. ఆత్మవశులు కావాలండి, ఆత్మతో నింపబడాలండి. ఇది దేవుని దగ్గర అడగాలండి, దేవుని దగ్గర కోరుకోవలసినటువంటి అవసరం ఉన్నది. 4వ అధ్యాయం 2వ వచనంలో, వెంటనే నేను ఆత్మవశుడనై తిని అంటాడు. ఏమంటే 17వ అధ్యాయం 3వ వచనంలోని 21వ అధ్యాయం 10వ వచనంలో కూడా నేను ఆత్మవశుడనైతే నీ ఆత్మతో నేను నింపబడినాను అంటాడు. ఆత్మతో నింపబడడం అవసరం, అభిషేకం మనకు అవసరం అండి. అప్పుడే దర్శనాలు చూడగలుగుతాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం, దేవుని కొరకు మనం శూర కార్యాలను చేయగలుగుతాము. మీకా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో చెబుతాడు, నేను ఆత్మావేశముతో నేను నింపబడినాను, ఆత్మావేశముతో నింపబడి నేను దేవుని కొరకు కార్యం చేశానని చెప్తాడు మీకా భక్తుడు. ఒకసారి మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఏమేమి నింపబడ్డాట? ఆత్మావేశము చేత, బలముతోనూ, తీర్పు తీర్చు శక్తితోనూ, ధైర్యముతోనూ నింపబడ్డాడు. ఇది ఎవరిచ్చారు? ఆత్మావేశము చేత. అభిషేకం ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఇది జరిగినటువంటి కార్యం. ఎవరి మీదకైతే బలముగా అభిషేకం దిగి వస్తుందో వారు గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలుగుతారు. అలాంటి కార్యాలే పాత భక్తులు, పాత నిబంధనలో ఉన్న భక్తులైనా, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులైనా చేశారు. అలాగే చెయ్యాలి. లూకా సువార్తలో కూడా సుమయోను దేవుని ఆత్మతో నింపబడిన వాడై, ఆత్మ వశుడై చెబుతాడు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఆత్మ చేత నింపబడ్డాడు భక్తుడు. ఆత్మచేత నింపబడాలి. అందరూ కూడా నింపబడాలని కోరుకోవాలి. ఒక పాట ఉంటుందండి, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. పరిశుద్ధాత్మను గోరుము జీవమయేసు ప్రభుని పేరట వేడుము, జీవమయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము. బేతాల జాన్ గారు రచించినటువంటి ఈ పాట తప్పకుండా అందరు విని మీరు దీవించబడండి. విని చూడండి, అందులో ఉన్నటువంటి శక్తి, అభిషేకం మీకు కూడా దక్కుతుంది. ఎంతో మీ ఆత్మకు తృప్తి కలుగుతుంది. పరిశుద్ధాత్మను కోరాలనే కాంక్ష కలుగుతుంది. అది నేను కొన్ని 100 సార్లు విని ఉంటా ఆ పాటని. కనుక పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి. దావీదు కూడా దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు దావీదు కూడా. ఒక మాట చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము వచనం,
సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. బలముగా దిగి వచ్చింది. ఏంటిది? ఆత్మ దిగి వచ్చింది. ఆమాష మీదకి దిగి వచ్చింది, దావీదు మీదకి దిగి వచ్చింది, ఏముంది, మీకా మీదకి దిగి వచ్చింది. అలా భక్తుల మీదకి దిగి వచ్చిన ఆత్మ అభిషేకము ద్వారా వారు గొప్ప కార్యాలు, శూర కార్యాలు దేవుని కొరకు చేయగలిగారు. గనుక మనమును ఈనాడు దేవుని కొరకు జీవించాలంటే అభిషేకం అవసరం అండి. నమ్మి బాప్సం పొందిన తర్వాత అభిషేకం అవసరం లేదు అనేటువంటి దొంగ బోధ, అబద్ధ బోధ, అసత్య బోధ, సాతాను బోధ, యెజబెలు బోధ, దయ్యపు బోధను ఎవరు కూడా నమ్మొద్దు. ఎవరు కూడా దీనిని పట్టించుకోవద్దు. దీనికి దూరంగా ఉండండి. సత్యమందు ప్రతిష్ఠితులు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.